విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు నేడు తెలంగాణ ప్రభుత్వం వివరించనుంది. ఈ నెల 16న జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత చైర్మన్ పదవికి నరసింహారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు కొత్త విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎంపికపై ఏజీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు చెందిన మాజీ న్యాయమూర్తులను నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. విద్యుత్ విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ఎంపికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కుంభకోణంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కుంభకోణంలో దాదాపు కొనుగోలు విషయంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో దాదాపు 89,000 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపైన కమిషన్ ఏర్పాటు చేసింది. 2 కమిషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్లు. ఇందులో ఏ కమిషన్కు ఆ కమిషన్కు ఇప్పటికే ఇటు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులో నెలకొన్నటువంటి ఇబ్బందులు, అవినీతి అవకతవకలు, టెక్నికల్ అంశాల ఆధారంగా విచారణ జరుగుతుంది. ఈ అంశంలో ఇప్పటికే పలువురు ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి కమిషను ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావుకి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి కూడా నోటీసులు జారీ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి పలువురు ఐఏఎస్ అధికారులను కూడా దశల వారీగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సబ్జెక్టులో పనిచేసినటువంటి పలువురు ఐఏఎస్ అధికారులను దశల వారీగా పిలిపించి విచారణ చేసినటువంటి ఇరిగేషన్ కమిషన్ అదే తరహాలో విద్యుత్ కమిషన్ సైతం కూడా పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు 2 సార్లు నోటీస్ ఇచ్చింది. తన ముందు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఇది కమిషన్ సరిగా లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పటి ఈఆర్సీ నిబంధనలకు అనుగుణంగానే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ కమిషన్ సరైనది కాదు, కమిషన్లో చైర్మన్గా పనిచేసినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియామకం చెల్లదు అని చెప్పి దీనిపైన హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టుకు వెళ్లేటువంటి సందర్భంలో దాదాపు 13 పేజీల సుదీర్ఘ లేఖను విద్యుత్ కమిషన్కు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాసేటువంటి పరిస్థితి. అయితే దీన్ని పరిశీలించిన తర్వాత ఇటు హైకోర్టు సైతము విద్యుత్ కమిషన్ సరైనది అంటూ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియామకం పైన సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ సందర్భంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజీ అడ్వకేట్ జనరల్తో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. కొత్తగా ఆ విద్యుత్ కమిషన్కు నియమించబోయేటువంటి అంశంలో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంలో భాగంగా హైకోర్టులో పనిచేసినటువంటి ఓ సీనియర్ న్యాయమూర్తి పేరును పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మాజీ న్యాయమూర్తుల 2 పేర్లను, మొత్తంగా 3 పేర్లను సుప్రీంకోర్టుకు పంపించాల్సిందిగా, సిఫారసు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఒక అంచనాకు వచ్చినట్లయితే తెలుస్తుంది. దీనిపైన మరోసారి రాష్ట్ర ఏజీతో సంప్రదింపులు జరిగిన తర్వాత వాస్తవానికి ఇవాళ అదే రోజు రిప్లై ఇవ్వాల్సి ఉండగా సోమవారం రోజున రిప్లై ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకి వెలువరించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవరి పేరు పరిశీలన ఉంది, ఎవరి పేర్లు సుప్రీంకోర్టుకు పంపిస్తారనే అంశమైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ విధానాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన నిర్ణయాలను ప్రతిసారి తప్పుపడుతూ వస్తుంది. న్యాయ పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కొత్తగా విద్యుత్ కమిషన్కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమించబోయే వారి పేర్లు ఎవరనేది సర్వత్రా ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది. ఆ కమిషన్ అయినా గతంలో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఏ విధమైనటువంటి విచారణ చేపట్టబోతుంది, విచారణ చేసేటువంటి క్రమంలో మరోసారి కేసీఆర్కి నోటీసులు పంపించి విచారణ జరిపిస్తారా, లేదంటే న్యాయపరంగానే అటు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోయేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా కొత్తగా చైర్మన్గా ఎన్నుకోబోయేటువంటి కమిషన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశంపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో ఇవాళ సాయంత్రంలోగా దీనిపైన సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజేష్.